ఒక 22 అమ్మాయి స్పృహ లేకుండా పడి ఉంది. తనకి బలమైన గాయమయ్యి రక్తం కారిపోతుంది. ఆ అమ్మాయి ఒళ్ళంతా రక్తంతో తడిచి ఎర్రగా అయిపోయింది. ఆ అమ్మాయిని స్ట్రెచర్ మీద ఐసీయూలోకి తీసుకెళ్తున్నారు. వెనకే జీవచ్ఛవంలాగా ఒక అబ్బాయి ఉన్నాడు. అసలు ఆ అబ్బాయి ఒంట్లో జీవం ఉందో లేదో కూడా తెలియట్లేదు. అలా వెళ్తున్న ఆ అబ్బాయికి నర్స్ అడ్డొచ్చి మీరింకా లోపలికి రాకూడదు అని చెప్పడంతో అక్కడే కూలబడిపోయాడు ఆ అబ్బాయి. అతని చూపులు ఆ అమ్మాయిని తీసుకెళ్లిన ఐసీయూ వైపే ఉన్నాయి. కళ్ళల్లో నీళ్లు, మనసులో గట్టిగా కోరుకుంటున్నాడు దేవుణ్ణి ఆ అమ్మాయికి ఏమీ కాకూడదు అని. కొంచెం సేపటి తర్వాత ఒక 50 ఏళ్లకి దగ్గరగా ఉన్న భార్యాభర్తల ఇద్దరు హాస్పిటల్కి వచ్చి చుట్టూ వెతుకుతూ రిసెప్షన్లో పేషెంట్ నేమ్ రుక్మిణి అని అడిగారు. ఆ రిసెప్షనిస్ట్ లిస్ట్ చెక్ చేసి ఇంతకు ముందు ఒక అమ్మాయిని స్ట్రెచర్ వైపు తీసుకెళ్లిన వైపు చూపించింది. ఇద్దరూ కంగారుగా ఆ అమ్మాయి చెప్పిన దారి వైపుకి వెళ్లారు. అక్కడికి వెళ్ళగానే బయట జీవచ్ఛవంలాగా పడి ఉన్న ఆ అబ్బాయిని చూసి ఇద్దరు మొహంలో ఉన్న బాధ కాస్త కోపంగా మారింది. ఆవిడ సంగతి ఎలా ఉన్నా ఆయనకు మాత్రం కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ కోపాన్ని అదుపులో పెట్టలేక చెల్లున ఆ అబ్బాయి చెంప పగలగొట్టాడు. రే, నువ్విక్కడున్నావేంటి అంటే రుక్మిణి నాకు అబద్ధం చెప్పి నీతో కలిసి వచ్చేసిందా అంటే మీరిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకున్నారా? ఆ మాట పూర్తవకుండానే ఆ అబ్బాయి కోపంతో ఆ 50 ఏళ్ల అతను చొక్కా పట్టుకున్నాడు. రే కమల్, ఏంట్రా ఇది? అర్జున్, మీరు కూడా ఏంటి? అక్కడ మన కూతురు చావు బతుకుల్లో ఉంది. దానికేమైనా అయితే అందరం బాధపడాలి అంటూ ఇద్దరిని ఆపింది అర్జున్ భార్య సుభద్ర. ఇద్దరూ సైలెంట్గా చెరో పక్కకు వెళ్లి కూర్చున్నారు. సుభద్ర వెళ్లి అర్జున్ భుజం మీద చెయ్యి వేసింది. సుభద్ర, రుక్మిణి, మన రుక్మిణి ఏం కాదు కదా అంటూ చిన్నపిల్లాల్లా ఏడుస్తున్నాడు అర్జున్. ఊరుకోండి అర్జున్ అంటూ అతన్ని ఓదారుస్తోంది సుభద్ర. కానీ ఆ కమల్కి మాత్రం ఎవ్వరూ లేరు. అక్కడే అలా కూర్చొని ఉన్నాడు. వీళ్ళిద్దరినీ చూసి బాధ ఇంకా ఎక్కువై కాళ్ళు దగ్గరకు ముడుచుకొని కూర్చున్నాడు. ఎందుకే ఎందుకే నాతో వచ్చావు? నా కోసం ఎంత చేశావు? నా దగ్గర ఏమీ లేనప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చావు. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, ఒక్క నువ్వు తప్ప. నువ్వు లేని నాకు ఇవేమీ వద్దే. ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరవవే అంటూ తనలో తానే కుమిలిపోతున్నాడు కమల్. ఒక్కసారిగా అతని జీవితం కళ్ళ ముందు కదిలింది. కమల్ ఒక మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన అబ్బాయి. నాన్న సత్యనారాయణ ఒక పచ్చి తాగుబోతూ గవర్నమెంట్ ఉద్యోగైనా తాగుడికి బానిసయి ఇంటి బాధ్యతలు పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. కమలమ్మ పద్మ భర్తని మార్చుకోలేక ఊర్లో ఉన్న కాస్త పొలం కౌలుకిచ్చి దాని ద్వారా వచ్చే ఆదాయంతో ఇల్లు గడుపుతూ వస్తుంది. మధ్యతరగతి భార్య బయటికి వెళ్ళి ఏదైనా పని చేద్దామంటే ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. ఇంకా మన కమల్ని అమ్మ కష్టపడి చదివిస్తుంది అని కష్టపడి చదువుకుంటున్నాడు. రుక్మిణి తండ్రి అర్జున్ కూడా సత్యనారాయణ పనిచేసే ఆఫీస్లోనే చిన్న స్థాయి ఉద్యోగి. ఇంకా సుభద్ర కూడా ఒక కాన్వెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. రోజంతా అలసిపోయి ఇంటికి వచ్చి విశ్రాంతి లేకుండా ఇంటికి వచ్చాక కూడా జాకెట్లు కుడుతుంది. ఇప్పటికైనా అర్థమైందా వీళ్ళకి డబ్బుపై ఆశ ఎక్కువ. అందుకే ఉన్నంతలో ఒక ఇల్లు కూడా కట్టుకున్నారు. ఆ ఇంట్లోనే అద్దెకుంటున్నారు కమల్ వాళ్ళు. అర్జున్ వాళ్ళకి డబ్బు సంపాదించే ఆలోచనలో ఇంట్లో కూతురు గురించి పట్టించుకునే స్థితిలో లేరు. అందుకే రుక్మిణి చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి రాగానే కమల్ వాళ్ళ ఇంట్లోనే ఉండేది. పైగా కమల్ రుక్మిణి ఒకే స్కూల్ ఒకే క్లాస్ కావడంతో ఇద్దరూ కలిసి చదువుకునేవారు. సత్యనారాయణ కూడా బయట రాజకార్యాలు ముగించుకొని వచ్చేసరికి చాలా టైం అయ్యేది కాబట్టి పద్మకి కూడా ఈ పిల్లలతో కాలక్షేపం అయ్యేది. అలా కమల్ రుక్మిణి ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, తర్వాత మళ్ళీ కలిసిపోవడం ఇదే వాళ్ళ దినచర్య. ఇద్దరి మధ్యలో ఎన్ని గొడవలున్నా వాళ్ళ మధ్యలోకి మాత్రం ఎవ్వరిని రానిచ్చేవారు కాదు. ఇద్దరు డిగ్రీలో జాయిన్ అయ్యారు. ఇద్దరూ కలిసి చదువుకోవడం, కాలేజీకి వెళ్ళడం ఇలా మళ్ళీ శరమామూలే. అలా ఒకరికొకరు తెలియకుండానే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఏర్పడింది. కమల్ ఎలా అయినా ఈ విషయం రుక్మిణికి చెప్పాలి అని అనుకున్నాడు. కానీ చెప్పాలంటే ఏదో తెలియని భయం. చెప్తే రుక్మిణి ఎలా రియాక్ట్ అవుతుందో, తనని రిజెక్ట్ చేస్తుందేమో అని మనసులో జంకు. ఆ రోజు రుక్మిణి బర్త్డే. తన బర్త్డేకి ఎప్పుడు కాలేజీకి వెళ్లే అలవాటు లేదు రుక్మిణికి. రుక్మిణి వెళ్ళలేదని కమల్ కూడా కాలేజీకి వెళ్ళలేదు.
పొద్దున్నే రుక్మిణి లేచి రెడీ అయి బయటికి వచ్చేసరికి అర్జున్, సుభద్ర వారి విధులకు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని చూసి అప్పటి వరకు రుక్మిణి కళ్ళల్లో ఉన్న సంతోషం అంతా నీరు గారిపోయింది. డాడీ, ఏంటి డాడీ, ఈ రోజు నా బర్త్డే అని గుర్తులేదా అని అర్జున్ దగ్గరికి వచ్చి ముద్దుగా అడిగింది. అర్జున్ రుక్మిణి తల నిమిరి, సారీ బంగారం, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలిరా, అర్జెంట్ మీటింగ్ ఉంది, ఈ సండే ఎక్కడికైనా బయటికి వెళ్దాం సరేనా అన్నాడు. మమ్మీ, పోనీ నువ్వైనా స్కూల్ మానేయొచ్చుగా మమ్మీ అని సుభద్ర దగ్గరికి వెళ్ళి అడిగింది. లేదు తల్లి, ఎగ్జామ్స్ టైం కదా, డాడీ అన్నారు కదా సండే వెళ్దామని, సరేనా అని చెప్పి రుక్మిణి చెప్పేది వినకుండా ఇద్దరూ వెళ్ళిపోయారు. రుక్మిణి ఏం మాట్లాడకుండా వెళ్ళి సోఫాలో కూర్చుంది. అప్పుడొచ్చాడు కమల్. అక్కడికి మంచి హుషారుగా. కమల్ని చూడగానే రుక్మిణికి కూడా చాలా సంతోషంగా ఉంది. కమల్ తన ప్యాకెట్ నుంచి గిఫ్ట్ ప్యాకెట్ తీసి రుక్మిణి చేతిలో పెట్టి హ్యాపీ బర్త్డే రుక్కు అన్నాడు. రుక్మిణి ఆ గిఫ్ట్ తీసుకొని థ్యాంక్ యూ కమల్, కనీసం నీకైనా గుర్తుకుంది నా బర్త్డే ముభావంగా చెప్పింది. ఏ రుక్కు, ఏమైంది? చూడు కమల్, ఈరోజు నా బర్త్డే అని తెలిసి కూడా మా మమ్మీ డాడీ నా కోసం ఇంట్లో ఉండకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళకసలు నాకన్నా ఆ డబ్బే ఎక్కువ. రుక్కు, చూడు, వాళ్ళెంత సంపాదించినా అదంతా నీకోసమే కదా, నువ్వు బాగుండాలనే కదా అంటూ రుక్మిణి మూడు మార్చడానికి ట్రై చేస్తున్నాడు కమల్. అవుననుకో, ఆయన నేను అడిగానా ఏంటి నాకు ఆస్తి అంతస్తులు కావాలి అని, చెప్పు అని కమల్ వైపు చూసి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు, అయ్యో రామా ఉండు, నీకు స్వీట్ తీసుకురాలేదు కదా, ఉండు తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. అప్పుడు చూశాడు రుక్మిణిని పూర్తిగా. లంగా ఓణిలో బాబు బొమ్మలాగా ఉంది. ఎప్పుడూ వేసుకునే జీన్స్ టీషర్ట్లో కూడా అందంగా కనిపించే రుక్మిణి ఈరోజు ఇంకా అందంగా ఉంది. కమల్ కళ్ళకి కిచెన్లోకి వెళ్ళి బౌల్లో గులాబ్ జామున్ వేసి వెనక్కి తిరిగిన రుక్మిణి కిచెన్లో ఉన్న కమల్ని చూడగానే ఒక్కసారిగా తడబడింది. సూదుల్లా గుచ్చుతున్న అతని చూపులతో చూపులు కలపలేక కళ్ళు కిందకి దించుకుంది. తల పైకెత్తకుండగానే చేతిలో ఉన్న బౌల్ కమల్ చేతికి ఇచ్చింది. కమల్ ఆ బౌల్ని నునుపైన రుక్మిణి చేతులకి తన చేతులు తాకేలా తీసుకున్నాడు. ఏంటి కమల్ అని మెల్లిగా ఒక మృదువైన స్వరంలో అడిగింది. రుక్మిణి, నీకొక విషయం చెప్పాలి, ఎప్పటినుంచో చెప్పాలి అనుకుంటున్నాను, ఇప్పుడు చెప్పనా? రుక్కు, ఐ లవ్ యూ, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈ విషయం నీకు ఎప్పటినుంచో చెప్పాలి అనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు కూడా చూడు నా గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో అని రుక్మిణి చేతిని తీసి తన గుండె మీద పెట్టుకున్నాడు కమల్. అప్పటి వరకు తలుపు చాటున ఉండి వీళ్ళ మాటలింటున్న అర్జున్ కోపం ఆపుకోలేక తలుపు బల్లున గెంతుకొని లోపలికొచ్చాడు. అర్జున్ని చూడగానే కమల్కి చెమటలు పట్టేశాయి. అర్జున్ సరాసరి కమల్ దగ్గరికి వచ్చి చెంప చెల్లుమనిపించాడు. అంకుల్ అంటూ అర్జున్ వైపుకి చూశాడు. ఏంట్రా తాగుబోతు కొడుకువి, నీకు నా కూతురు కావాలా అని కమల్ని బయటికి గెంటేసి తన మీటింగ్కి టైం అవ్వడంతో ఫైల్ తీసుకొని తిరిగి ఆఫీస్కి బయలుదేరాడు. బాధ నిండిన గుండెతో కమల్ టెర్రస్ పైకి వెళ్ళాడు. అలా ఒంటరిగా కూర్చున్నాడే గాని మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంది. ఇప్పుడు రుక్మిణి నా మొహం కూడా చూడదేమో. ఒకవేళ అంకుల్ ఈ విషయం మా ఇంట్లో చెప్పి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమంటే, చిచ్చి, ఇప్పుడు అమ్మకి నా మొహం ఎలా చూపించుకోవాలో అని తనలో తానే బాధపడుతున్నాడు. అలా బాధపడుతున్న కమల్ పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించి పక్కకు తిరిగి చూశాడు. రుక్మిణి తన పక్కన కూర్చొని ఉంది. రుక్మిణిని చూసి తడబడుతూ నువ్వు ఎప్పుడొచ్చావు అని అడిగాడు కమల్. ఎందుకు కమల్ అంత భయపడుతున్నా? ఏదో దయాన్ని చూసినట్టు. నేను రోజు చూసే రుక్మిణినే కదా రుక్కు, అది అంటూ ఏదో చెప్పబోయాడు కమల్. సారీ కమల్, మా డాడీ బాగా గట్టిగా కొట్టినట్టున్నారు అని కమల్ చెంప తడిమింది రుక్మిణి. రుక్మిణి, నీకు నా మీద కోపంగా ఉందా అని తన చెంప మీద ఉన్న రుక్మిణి చేయి పట్టుకొని అడిగాడు కమల్. కమల్, ఒకటి చెప్పు, మా అమ్మా నాన్నలకి నేనొక్కగానొక్క కూతుర్ని. నా కోసం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఇంత కష్టపడుతుంది ఎందుకు? నాకంటూ ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని, అంతే కదా రుక్కు అంటూ మధ్యలో ఏదో చెప్పబోయాడు కమల్. కమల్, ముందు నన్ను మాట్లాడి చూడు, ఇంకా స్టడీస్ కంప్లీట్ అవ్వలేదు, నీకంటూ సొంత ఇల్లు లేదు, మీ నాన్నకి మందు తప్ప వేరే ధ్యాసే లేదు. నీలాంటి కుటుంబంలోకి ఏ తండ్రి తన కూతుర్ని పంపిస్తాడు చెప్పు? పోనీ అది వదిలే, మీ నాన్న ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోయి మీ అమ్మని నానా మాటలంటూ బాధిస్తున్నా మీ అమ్మాయి ఎందుకు ఇంకా మీ నాన్నతో కలిసింది చెప్పు?
కమల్ అయోమయంగా రుక్మిణి కళ్ళలోకి చూశాడు. నీ కోసం, నీ చదువు కోసం, నీ భవిష్యత్తు కోసం. కానీ నువ్వు తన కోసం ఏం చేశావు? కనీసం కష్టపడి ఎంసెట్లో ర్యాంకు కూడా తెచ్చుకోలేకపోయావు. ఇప్పుడు నువ్వు చదివే డిగ్రీకి ఏదైనా వాల్యూ ఉందని అనుకుంటున్నావా? బయట ఎంబీఏ, ఎంసీఏ చదివిన వాళ్లే పొట్ట చేత్తో పట్టుకొని తిరుగుతున్నారు. ఇంకా నువ్వెంత చెప్పు? చూడు కమల్, నీకు నేను దక్కాలి అనుకున్నా, నువ్వు మీ అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి అనుకున్నా, మా డాడీ మన పెళ్లికి ఒప్పుకోవాలి అనుకున్నా, ఒకే ఒక్క మార్గం. ఏంటి రుక్కు? కమల్, నీకో మంచి ఉద్యోగం ఉంటే చాలు. కానీ ఎలా రుక్కు? నువ్వే అన్నావు కదా నాకు ఉద్యోగం రావడం కష్టమని. మరెలా చెప్పు అంటూ కొంచెం నిరుత్సాహంగా అడిగాడు కమల్. కమల్, నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అవ్వు. సివిల్సా? షాక్ అయ్యాడు కమల్. ప్రస్తుతం నర్స్ బయటికొచ్చి రుక్మిణి డ్రెస్ ఇంకా తన థింగ్స్ అర్జున్ చేతిలో పెట్టింది. కమల్ ఈ లోకంలోకొచ్చి ఆ నర్స్ దగ్గరికి వెళ్లి తన భుజాలు పట్టుకొని, సిస్టర్, తనకెలా ఉంది, ఎలా ఉంది అని అడిగాడు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, డాక్టర్స్ చెక్ చేస్తున్నారు కదా, డోంట్ వరీ, షీ విల్ బి ఆల్ రైట్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. నర్స్ వెళ్ళిపోగానే కమల్ మళ్ళీ వెళ్లి చైర్లో కూర్చున్నాడు. బ్రేకింగ్ న్యూస్. గ్రూప్ 1 రిజల్ట్స్లో సంచలనం సృష్టించిన తెలుగు విద్యార్థి, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన తెలుగు విద్యార్థి కమల్ అని అక్కడే ఉన్న టీవీలో న్యూస్ రావడం చూసి అర్జున్, సుభద్ర ఆశ్చర్యపోయారు. ఇద్దరు కళ్ళు పెద్ద చేసుకొని టీవీ చూశారు. అందులో కమల్ ఫోటో రావడంతో అది ఖచ్చితంగా కమల్ అని నిర్ధారించుకొని కమల్ వైపు చూశారు. కానీ కమల్ తనకేమీ పట్టనట్టు కూర్చొని ఉన్నాడు. సుభద్రకి కమల్ని చూడగానే జాలి వేసింది. అర్జున్ గురించి పట్టించుకోకుండా వెళ్లి కమల్ భుజం మీద చెయ్యి వేసింది. కమల్ సుభద్ర చేతిని దగ్గరికి తీసుకొని సుభద్రని గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాడు. కమల్ని చూడగానే సుభద్రకి కూడా కన్నీరాగలేదు. కమల్, ఏడవకరా, రుక్కుకి ఏమీ కాదు, చూడు నవ్వుతూ మన దగ్గరికి వస్తుంది, ఏడవక్ నానా అని కమల్ కళ్ళ తుడిచింది. వీళ్ళిద్దరినీ చూడగానే రాయిలాంటి అర్జున్ మనసు కూడా కరిగింది. ముందుకు వెళ్దామంటే ఏదో అహంభావం అడ్డొచ్చి అక్కడే ఆగిపోయాడు. కమల్ ఆలోచనలకు రెక్కలొచ్చి ఒక్కసారిగా వెనక్కి పరిగెత్తాయి. ఏంటి రుక్కు, నువ్వు మాట్లాడేది? సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం అంటే అంత ఈజీ అనుకున్నావా? లక్షల్లో ఎగ్జామ్స్కి అప్లై చేసుకుంటే అందులో 1000 మందికి ఉద్యోగం వస్తుంది. అదంతా మనకి అయ్యే పనేనా చెప్పు? కమల్, నువ్వు ఉద్యోగం రాని ఆ 1,00,000 మందిని చూస్తున్నావు, కానీ నేను ఆ 1000 మందిని చూస్తున్నాను. ఆ 1000 మంది ఎవరు కమల్? వాళ్ళు మనుషులే కదా, ఎక్కడో పైనుంచి దిగి రాలేదు కదా. వాళ్ళు నీలాగే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే కదా. నువ్వు ఎన్నైనా చెప్పు రుక్కు, సివిల్స్కి కోచింగ్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? ఇంచుమించు మెడిసిన్ సీట్కి అయినంత ఖర్చు అవుతుంది. కమల్, కోచింగ్కి వెళ్తేనే ఉద్యోగం వస్తుందా చెప్పు? చాలా మంది కోచింగ్కి వెళ్లకుండానే ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ మనలాంటి వాళ్ళకి ఫ్రీ కోచింగ్ కూడా ఇస్తున్నారు. కానీ రుక్మిణి, నేనొక యావరేజ్ స్టూడెంట్ని, నా వల్ల ఏమవుతుంది చెప్పు? కమల్, అబ్దుల్ కలాం కూడా ఒక యావరేజ్ స్టూడెంట్. అయినా కమల్ ప్రేమ కోసం షాజహాన్ తాజ్మహల్ కట్టాడు. నువ్వు కనీసం నా కోసం సివిల్స్కి ప్రిపేర్ అవ్వలేవా? రుక్మిణి మాటలు కమల్లో ఏదో కొత్త స్ఫూర్తిని తీసుకొచ్చాయి. మొహంలో ఏదో తెలియని ఉత్సాహం. రుక్కు చెప్పింది కూడా నిజమే కదా, తను చెప్పింది నా కోసమే కదా. ఓకే, ఐ విల్ డూ ఇట్ అని మనసులో బలంగా అనుకున్నాడు కమల్. కమల్ మనసు మారింది అని అర్థమయ్యి రుక్మిణి, నేను వెళ్తున్నాను అని కిందకు వెళ్ళబోయింది. రుక్కు అని పిలిచాడు కమల్. వెనక్కి తిరిగి ఏంటి అని కళ్ళెగరేసింది. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావా రుక్కు? కమల్, నువ్వు సివిల్స్లో పాస్ అయ్యాక చెప్తాను అని కిందికి వెళ్ళిపోయింది రుక్మిణి. కమల్ రుక్మిణి వెళ్లిన వైపే చూస్తూ ఉన్నాడు. మనసులో చిన్నగా నవ్వుకొని రుక్కు చెప్పిన పని ఎలా అమలు చేయాలో ఆలోచనలో పడ్డాడు. సాయంత్రం అర్జున్ ఇంటికి వచ్చి రుక్మిణి రూంలోకి వెళ్ళాడు. ఏంటి డాడీ ఇలా వచ్చారు అని అడిగింది రుక్మిణి. రుక్కు, ఈ రోజు నీ బర్త్డే కదా అంటూ ఏదో చెప్పబోతుంటే ఏమైనా చెప్పాలా డాడీ అని అడిగింది రుక్మిణి. అవును రుక్కు, కమల్ గురించే కదా డాడీ. అవును రుక్కు, నువ్వు ఆ కమల్తో ఎక్కువగా ఉండకు రుక్కు. డాడీ, మీరెక్కువగా ఊహించుకుంటున్నారు. మేం వయసులో ఉన్నాం, ఈ ఏజ్లో ఇలాంటివి కామన్. కమల్కి నా మీద అనిపించింది చెప్పాడు, నాకనిపించింది నేను కమల్కి చెప్పాను. ప్రాబ్లం సాల్వ్డ్. ఓ సరే రుక్కు, నేను వెళ్తున్నానని కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి రుక్కు, నువ్వు కమల్తో ఏం చెప్పావు అని అడిగాడు.
డాడీ అంటూ చూసింది రుక్మిణి. అర్జున్ తలగొక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా రుక్మిణికిచ్చిన మాట ప్రకారం సివిల్స్కి ప్రిపేర్ అయ్యేవాడు కమల్. రోజు కాలేజీ నుంచి వచ్చిన దగ్గర నుంచి డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే వీటికి ప్రిపేర్ అయ్యేవాడు. మధ్య మధ్యలో రుక్మిణి కూడా కమల్కి హెల్ప్ చేస్తూ ఉండేది. కమల్కి సివిల్స్కి యూజ్ అయ్యే బుక్స్ ఇస్తూ తనని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉండేది. కమల్ కూడా రుక్మిణి హెల్ప్తో ఇంకా తను ఇచ్చే ఎంకరేజ్మెంట్తో తెలియని ఉత్సాహం నిండుకునేది కమల్లో. ఒకరోజు రుక్కు ఎప్పటిలాగే కమల్ దగ్గరికి వచ్చింది. తన చేతిలో ఉన్న పాంప్లెంట్ తీసి కమల్ ముందు పెట్టింది. ఏంటిది రుక్కు? కమల్, నీకు పవన్ కృష్ణ సార్ తెలుసా? హా రుక్కు, గ్రూప్స్ ఎగ్జామ్స్కి బెస్ట్ కోచింగ్ సెంటర్ ఆయనదే కదా. కమల్ ఆయన సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారంట. అందులో క్వాలిఫై అయితే ఫ్రీ కోచింగ్ ఇస్తారు. దానికి అప్లై చేసుకోవడానికి సైట్ అడ్రస్ అది ఇందులో ఉంది, చెక్ చేసి అప్లై చెయ్యి. రుక్కు చెప్పగానే మన కృష్ణుడు, అదేనండి. కమల్ ఏదో మంత్రం వేసినట్టు ఆ ఎగ్జామ్కి అప్లై చేసుకున్నాడు. పగలంతా కాలేజీలో, రాత్రంతా ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉండేవాడు కమల్. ఆ ఎగ్జామ్ రోజు రానే వచ్చింది. రుక్మిణికి ఏదో పని ఉండడం వల్ల ఎగ్జామ్ రాయడానికి తను ఒక్కడే వెళ్ళాడు. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేలోగా కమల్ రుక్మిణిల సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. దాంతో కమల్కి కొంచెం ఫ్రీ అయినట్టు అనిపించింది. రిజల్ట్ రోజు రానే వచ్చింది. కమల్కి బాగా తక్కువ ర్యాంక్ వచ్చింది. కమల్ అయితే పూర్తిగా డీలా పడిపోయాడు. ఈ ఎగ్జామ్లోనే అంత ర్యాంక్ వచ్చిందంటే అసలు ఎగ్జామ్లో ఎంత వస్తుంది? అసలు తన వల్ల అవుతుందా అన్న అనుమానం వచ్చింది కమల్కి. ప్రస్తుతం డాక్టర్ రూమ్ నుంచి బయటికి రాగానే అర్జున్, సుభద్ర కంగారుగా డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్, మా అమ్మాయి అంటూ ఆగాడు అర్జున్. చూడండి, తలకి బలమైన గాయం అయింది. దెబ్బ లోతుగా తగలడం వల్ల లోపల నరాలు చిట్లి రక్తం క్లాట్ అయింది. సర్జరీ చేయాలి అన్నారు. ఉన్న ఒక్క కూతురు సంతోషంగా ఉండాలి అని పగలు రాత్రి కష్టపడ్డాం. తనకన్నా మాకేమీ అక్కర్లేదండి అని సుభద్ర 2 చేతులతో దండం పెట్టి కిందికి వాలిపోయింది. డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా అమ్మాయి మాకు దక్కాలి, అది చాలు అన్నాడు అర్జున్. చూడండి, బ్రెయిన్ సర్జరీ అంటే చాలా క్రిటికల్. 50-50 ఛాన్స్ ఉంటాయి. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చెప్పలేము. దీనికి మీరు ఓకే అనుకుంటే సర్జరీ స్టార్ట్ చేస్తాం. సరే డాక్టర్, సర్జరీ చేయండి అన్నాడు కమల్. అర్జున్, సుభద్ర కమల్ వైపు చూశారు. కమల్ తనకేమీ పట్టనట్టు వెళ్లి మళ్ళీ చైర్లో కూర్చొని గత జ్ఞాపకాలను నెమర వేసుకున్నాడు. చూడు రుక్కు, కేవలం 100ల్లో రాసిన ఎగ్జామ్స్లోనే నాకు లాస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంకా లక్షల్లో రాసే ఎగ్జామ్స్కి నాకేమొస్తుంది? కమల్, నువ్విలా ప్రతిదానికి నిరుత్సాహపడకు. కోచింగ్ ఏమీ తీసుకోకుండానే నీకు ఇంత మంచి ర్యాంక్ వచ్చింది. ఇంకా కోచింగ్ తీసుకుంటే పవన్ కృష్ణ సార్ దగ్గర ఇంకా ఎంత బాగా వస్తాయి చెప్పు. మళ్ళీ మన వాడికి రుక్మిణి ఇచ్చిన ధైర్యం తోడై నూతన ఉత్సాహం పుంజుకున్నాడు. కానీ మనసులో ఒకటే భయం, కోచింగ్కి వేరే ఊరు వెళ్ళాలి. పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఎప్పుడు పద్మను వదిలి దూరంగా వెళ్ళలేదు కమల్. కొంచెం కష్టంగా ఉన్న మనసు రాయి చేసుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు కమల్. కొన్ని రోజులకి రుక్మిణి చదువు కూడా అయిపోవడంతో పైగా కమల్ కూడా ఊర్లో లేడు. ఇదే మంచి టైంగా భావించి అర్జున్ కూడా రుక్మిణికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. రుక్మిణి తనకప్పుడే పెళ్లి వద్దు అని చెప్పింది. అర్జున్ ఎవరైనా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. లేదు, నాకు కొన్ని రోజులు జాబ్ చేయాలని ఉంది. కాలేజీ ప్లేస్మెంట్లో జాబ్ వచ్చింది, వెళ్ళి జాయిన్ అవుతాను అని అడిగింది. కూతురి మాట కాదనలేక ఉద్యోగానికి పంపించాడు అర్జున్. రుక్మిణి కమల్కి ఫోన్ చేసి తను ఉద్యోగం చేయడానికి హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పింది. అంటే నేను ఈ వీకెండ్ వస్తున్నాను, నువ్వు నాకు కనిపించవా రుక్కు అని అడిగాడు కమల్. కమల్, నీకు నేను కనిపించినా కనిపించకపోయినా నీతో ఇలా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను, సరేనా? సరే అని రుక్మిణితో చెప్పాడు. కానీ మనసులో మాత్రం చాలా బాధగా ఉంది కమల్కి. ప్రస్తుతం ఒక 2 గంటల వ్యవధి తర్వాత డాక్టర్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చాడు. అందరూ ఆతృతగా డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్ మాస్క్ తీసి, ఆపరేషన్ సక్సెస్ గాని చెప్పాను కదా, బ్రతికే ఛాన్స్ మాత్రం ఎంతవరకు ఉందో చెప్పలేను. ప్రస్తుతం తన స్ప్రోలోకి ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు అంటూ చెప్తున్న డాక్టర్ కాలర్ పట్టుకున్నాడు కమల్. ఏం బ్రతుకుంటుందో లేదో అంటావా? ఏంట్రా, తనకి ఆపరేషన్ చేసింది నువ్వే కదా, డబ్బులు దొబ్బి అంటూ డాక్టర్ని కొడుతున్నాడు కమల్.
కమల్ని ఆపడేయడానికి అర్జున్ సుభద్ర ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళిద్దరి వల్ల అస్సలు అవడం లేదు. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక లేడీ డాక్టర్ కమల్ని చూసి కంగారుగా వచ్చి కమల్ని పట్టుకుంది. డాక్టర్ పట్టుకోగానే కమల్ కొట్టడం ఆపేసి పక్కకు వెళ్ళి కూర్చున్నాడు. ఏంట్రా నువ్వు అలా డాక్టర్ని కొట్టేస్తావా? నీ మీద కేసైతే ఇప్పుడొచ్చిన ఉద్యోగం కూడా పోతుంది అంటూ మందలించాడు అర్జున్. అరే కమల్, చూడు, అది బతికుంటుందో లేదో కూడా తెలియదు. నువ్వు కూడా ఆగమైతే ఇంకా మేమేమవ్వాలరా అంటూ అడిగింది సుభద్ర. ఎంతైనా చిన్నప్పటి నుండి తన దగ్గరే పెరిగాడు కదా, మరి ఏంటండి ఇది? మేము మీకు ముందే చెప్పాం కదా సర్జరీ చేస్తే 50-50 ఛాన్స్ అని. ఇప్పుడేమో చూడు మీద పడి కొడుతుంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటున్నాడు ఆ డాక్టర్. డాక్టర్ ప్లీజ్ కూల్ కూల్, ఇలా వచ్చి కూర్చోండి అని ఆ లేడీ డాక్టర్ వచ్చి ఈ డాక్టర్ని కూర్చోబెట్టింది. ఏమిటి డాక్టర్ సత్య, మీరు నన్నంటారు? అక్కడ అతనికి చెప్పండి కూల్ అని అన్నాడు ఆ డాక్టర్. చూడండి నిరంజన్ గారు, ఆయన బాధల్లో ఉన్నారు. ఆయన బాధ మనం అర్థం చేసుకోవాలి కదా. చెప్పాలంటే ఆయన కూడా మనకి పేషెంట్. మనం పేషెంట్నే కాదు వీళ్ళని కూడా చూసుకోవాలి అంటూ ఆ డాక్టర్ని శాంతపరిచింది సత్య. సత్య వైపు చూశాడు కమల్. సత్య మాట తీరు, ప్రవర్తన అర్జున్కి సుభద్రకి బాగా నచ్చింది. సత్య కమల్ దగ్గరికి వచ్చింది. హాయ్, ఐఎమ్ సత్య అంటూ చేయి అందించింది సత్య. కానీ కమల్కి అవేమీ పట్టట్లేదు. సత్య నవ్వుతూ కమల్ పక్కన కూర్చొని, ఇటు చూడండి, ఇంత ప్రేమించే మనసులో తన పక్కన ఉండగా తనకేమీ కాదు అంటూ ధైర్యం చెప్పింది. సత్య నవ్వుతూ అలా చెప్పగానే రుక్మిణికి ఏమీ కాదు అన్న నమ్మకం కమల్కి కలిగింది. కమల్ ఏమీ మాట్లాడకపోయేసరికి అర్జున్ సుభద్ర దగ్గరికి వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి వెళ్లిపోయింది సత్య. సుభద్ర వచ్చి కమల్ పక్కన కూర్చోగానే తన ఒళ్ళో తలపెట్టుకొని పడుకున్నాడు కమల్. అప్పుడు కమల్ షర్ట్ జేబులో నుంచి ఒక గోల్డ్ చైన్ పడింది. సుభద్ర అది పైకి తీసి చూసింది. అరే, ఈ చైన్ రుక్కిది కదా, ఇది కనిపించకుండా పోయింది అని చెప్పింది అని కమల్ని అడిగింది సుభద్ర. కమల్ సుభద్ర చేతిలో ఉన్న చైన్ తన జేబులో పెట్టుకున్నాడు. మళ్ళీ ఆలోచనలకు రెక్కలు తొడిగి వెనక్కి మళ్ళాయి. రుక్కు ఎంత చెప్పినా కమల్ మనసు ఎందుకో అసంపూర్తిగా ఉంది. ఇన్నాళ్ళు రుక్కు ఇచ్చిన ధైర్యంతోనే ఇక్కడ వరకు వచ్చాను. ఇప్పుడు రుక్కు నాకు దూరంగా ఉంటుంది అంటే ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. అయినా రుక్కుకి ఎలా నన్ను వదిలేసి వెళ్ళాలి అనిపించింది అంటే రుక్కు నన్ను ప్రేమించట్లేదా? అయినా రుక్కు ఎక్కడా, నేను ఎక్కడా? రుక్కు నాకన్నా అన్నిట్లో గొప్పది. ఆస్తిలో, అంతస్తులో, చివరికి ఆలోచనలో కూడా. రుక్కు ఆలోచనలు చాలా గొప్పవి. నా మీద తనకి ఎలాంటి అభిప్రాయం లేదు. అయినా కూడా నా కోసం ఎంత కష్టపడుతుంది. నిజంగా నేను పాస్ అయ్యాను అంటే ఖచ్చితంగా దానికి రుక్కు కారణం. అసలు నేను రుక్కు రుణం తీర్చుకోగలనా అని మనసులో రుక్కు తలుపులతో బిజీగా ఉన్న కమల్ ఎవరో రూమ్ డోర్ తట్టడంతో ఈ టైంలో ఎవరు, ఒకవేళ ఇంటి ఓనర్ అయి ఉంటారా అని అనుకొని తలుపు తీసిన కమల్కి ఒక్కసారిగా గుండె ఆగినట్టు అనిపించింది. ఎదురుగా రుక్కును చూసి అది నిజమా కాదా అనుకొని తనని తాను గిచ్చుకున్నాడు. నొప్పి పుట్టేసరికి అది నిజమని కమల్కి అర్థమైంది. రుక్కు, నువ్విక్కడా, రా లోపలికి అంటూ లోపలికి తీసుకొని వెళ్ళాడు. లోపల చైర్ చూపించి రుక్కుని కూర్చోమన్నాడు. రుక్కు ఏమీ మాట్లాడకుండా చైర్లో కూర్చుంది. రుక్కు, ఏంటి నువ్వింత సడన్ గా? అసలు నువ్వు హైదరాబాద్ వెళ్తున్నా అన్నావు కదా, మరి ఇక్కడేంటి అంటూ వరుస ప్రశ్నలు వేశాడు కమల్. ఏంటి కమల్ ఇది? నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ ఇంకేదో జరిగింది. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను కమల్. ఏమైంది రుక్కు? ఏంటి కమల్ ఇది? నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు ఇలా సడన్ సర్ప్రైజ్ ఇస్తే నువ్వు తనని రిసీవ్ చేసుకునేది ఇలాగేనా? మరి రుక్కు, ఓహో, తినడానికి ఏం తీసుకుంటావంటూ అడిగాడు కమల్. అయ్యో కమల్ అంటూ తల కొట్టుకుంది రుక్కు. ఏమైంది రుక్కు? మరి ఏంటి కమల్, ఇలా నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఇలా కనబడగాని ఒక కిస్ లేదంటే కనీసం హగ్గైనా ఇస్తావనుకుంటుంది. నువ్విందులో ఏదీ చేయలేదు, అందుకే నేను డిసప్పాయింట్ అయ్యాను. రుక్కు చెప్పింది కొంచెం అర్థమవునట్టు ఉంది కమల్కి. అసలు తను నన్ను ప్రేమిస్తుందా లేదా అన్న సందేహం కమల్ మదిలో మెదిలింది. అయినా పెళ్ళవకుండా తనని కనీసం తాకనైనా తాకకూడదు అని అనుకున్నాడు కమల్. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. 2 నిమిషాల నిశ్శబ్దం తరువాత మళ్ళీ తనే మాట కలిపాడు. రుక్కు, నువ్విక్కడికి ఎందుకొచ్చావు? కమల్, నేను నీకు డాడీకి ఒక అబద్ధం చెప్పాను. నాకు హైదరాబాద్లో జాబ్ రాలేదు. నీ దగ్గరికి రావడానికి నేను అలా చెప్పాను. కానీ ఎందుకు అన్నట్టు చూశాడు కమల్.
ఎందుకేంటి, నేను నీ పక్కన ఉంటేనే కదా నువ్వు కాన్సన్ట్రేట్ చేయగలవు. అందుకే నేను ఈ రోజు నుంచి నీతోనే ఇక్కడే ఉంటాను, సరేనా? రుక్కు, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ నాతోనా? ఎవరైనా ఏమనుకుంటారు? మీ డాడీకి తెలిస్తే అసలు ఏమైనా ఉందా? కమల్ కొంచెం స్వరం పెంచి రెట్టించి అడిగాడు. మరి నేను నిజంగా నీకు దూరంగా వెళ్తే నువ్వు ఏకాగ్రతతో చదువుకోగలవా? కమల్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది రుక్కు. కమల్ ఏమీ మాట్లాడకుండా తలదించేసుకున్నాడు. కమల్, నువ్వేమీ కంగారు పడకు. నీకిక్కడ ఇబ్బందిగా ఉంటే నేనేదైనా హాస్టల్లో స్టే చేస్తాను. రోజు నీ దగ్గరికి వస్తాను, నిన్ను కలుస్తాను, సరేనా? లేదు రుక్కు, ఇక్కడ హాస్టల్ అంత మంచి కావు. నువ్వు నేను ఈ రూమ్లోనే ఉండొచ్చు. ఓనర్ అడిగితే నేనేదో ఒకటి చెప్తానులే. ఏదో ఒకటెందుకు, నేను నీ వైఫ్ అని చెప్పు అని కిలకిలా నవ్వింది రుక్కు. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనుకున్నాడు మనసులో. రుక్కు అప్పుడే ఒక కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయింది. అన్నట్టుగానే ఇంటి ఓనర్కి మేమిద్దరం భార్యాభర్తలమని చెప్పింది. రోజు ఇంట్లో పని వంట అంతా చేసి కమల్కి అన్నీ చెప్పి కాలేజీకి వెళ్లేది. కమల్ హెల్ప్ చేస్తాను అన్నా తనని డైవర్ట్ అవ్వకుండా అన్ని పనులు తనే చేసేది. నిజంగా రుక్కును చూసి కమల్కి చాలా ఆశ్చర్యం వేసింది. ఎప్పుడూ ఇంట్లో ఒక్క పని చేసినట్టు కూడా చూడలేదు. ఇన్ని పనులు ఎప్పుడు నేర్చుకుంది అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా వెళ్లి రుక్కుని అడిగాడు. ఇష్టమైన వాళ్ల కోసం చేసే పని ఎంత కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. అందుకే కష్టపడి నీకోసం నేను ఇన్ని పనులు నేర్చుకున్నాను అని చెప్పింది. రుక్కు ప్రవర్తనకి మాటలకి అసలు పొంతన ఉండేది కాదు. అసలు కమల్ అంటేనే ఇష్టమా కాదా, ఇదే ప్రశ్న కమల్ మనసులో ఎప్పుడు సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. మొదట్లో ఇద్దరినీ చూసి ఇంటి ఓనర్ ఇంట్లో పారిపోయి వచ్చిన ప్రేమ జంట అనుకొని పెద్దగా కలిసేవారు కాదు. కానీ రుక్కు కమల్ సఖ్యత, ఇద్దరి అన్యోన్యం, ఇంకా రుక్కు మాటకారితనానికి వాళ్ళు కూడా ఫిదా అయిపోయారు. కొద్ది రోజుల్లోనే అక్కడి వాళ్లతో రుక్కు బాగా కలిసిపోయింది. రుక్కును చూసి అందరూ చాలా మెచ్చుకునేవారు. అంత చిన్న వయసులోనే అన్ని పనులు చక్కగా చేయడం, అందరితో కలివిడిగా ఉండడంతో అందరికీ తలలో నాలుకయ్యింది రుక్కు. ఇదిలా ఉండగా ఒకరోజు కమల్ వాళ్ళ అమ్మ పద్మకి కడుపులో పెయిన్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు అని కమల్కి తెలిసింది. విషయం తెలియగానే కమల్కి కాళ్ళు చేతులు ఆడలేదు. వెంటనే రుక్కుకి చెప్పాడు. రుక్కు కూడా వెళ్తే వాళ్ళ నాన్నకు అనుమానం వస్తుంది అని కమల్ ఒక్కడినే వెళ్ళమని చెప్పింది. కమల్ వెళ్ళడానికి కొంచెం సంశయించాడు. కమల్ మనసులో బాధ. తన మెడలో బంగారం చైన్ తీసి కమల్ చేతిలో పెట్టింది రుక్కు. రుక్కు అంటూ తన కళ్ళల్లోకి చూశాడు. కమల్, నీకు ఉద్యోగం వస్తే ఇలాంటివి 100 కొనుక్కోవచ్చు. ముందెళ్ళి ఆంటీని చూడు అని పంపించింది. కమల్ రుక్కు చైన్ తాకట్టు పెట్టి హాస్పిటల్లో చిన్న చిన్న అవసరాలకి ఆ డబ్బు వాడాడు. పద్మకి ఆపరేషన్ జరిగిన 2 రోజులకి డిశ్చార్జ్ చేయడంతో మళ్ళీ రుక్కు దగ్గరికి వచ్చేశాడు కమల్. రుక్కు తన కాలేజీకి సెలవులు ఇవ్వడంతో కమల్కి చెప్పి తను కూడా ఇంటికి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత కూతుర్ని చూసిన అర్జున్ సుభద్రల ఆనందానికి అవధులు లేవు. పనిలో పనిగా పద్మని కలవడానికి వాళ్ళింటికి వెళ్ళింది. రుక్కు వెళ్లేసరికి పద్మ ఆపరేషన్ అయిన మనిషిలా కాకుండా అన్ని పనులు తనే చేస్తుంది. పద్మని చూడగానే తనకి చాలా బాధ అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాసేపు అక్కడే ఉన్న రుక్కు పద్మతో మాట్లాడింది. ఎప్పటిలాగే తాగి ఇంటికి వచ్చాడు సత్యనారాయణ. రుక్కుని చూడగానే ఏమ్మా బావున్నావా అని తూలుతూ అడిగాడు. నేను బాగున్నాను అంకుల్, మీరు బానే ఉన్నట్టున్నారు. కానీ ఆంటీ అయితే అస్సలు బాలేదు అంకుల్, కొంచెం ఉక్రోషంగా అడిగింది రుక్కు. రుక్కు అలా మాట్లాడేసరికి తాగిందంతా తెగిపోయింది సత్యనారాయణకి. అంకుల్, ఇన్నాళ్ళు మీరు ఇంట్లో బాధ్యతలు ఏమీ పట్టించుకోలేదు. అయినా మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు కూడా అలానే అంటే ఊరుకునేది లేదు అంకుల్ అంటూ కరాకాండిగా చెప్పేసింది రుక్కు. చూడండి, ఆంటీ పరిస్థితి బాలేదు. అయినా ఆంటీ వయసు అయిపోయింది. కమల్ కూడా దగ్గర లేడు. ఈ వయసులో అయినా మీరు ఆంటీకి తోడు లేకపోతే ఆంటీ ఆ బాధతోనే ఉంటారు అంకుల్ అని చెప్పేసి కిందికి వెళ్ళిపోయింది రుక్కు. ఎవరు ఎన్ని చెప్పినా మారని సత్యనారాయణ రుక్కు మాటలకి ఏదో మాయ చేసినట్టు అనిపించి పూర్తిగా మందు మానేశాడు. అంతేకాక ఇంటి బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడు. ఇంకొన్నాళ్ళు అక్కడే ఉండి తర్వాత కమల్ దగ్గరికి వెళ్ళిపోయింది రుక్కు. రుక్కు రాగానే రుక్కుని గట్టిగా హత్తుకున్నాడు కమల్.
థ్యాంక్ యూ రుక్కు, థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు ఎవరు చెప్పినా మారని నాన్న నువ్వు చెప్పిన మాటలతో మందు మానేశారు అంటూ రుక్కు బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు కమల్. ఒక్కసారిగా కమల్ని ముందుకు తోసేసింది రుక్కు. తలదించుకొని లోపలికి వెళ్ళిపోయింది. కమల్ చేసిన పనికి తన మీద తనకే అసహ్యం వేసింది. ఇప్పుడు రుక్కు ముందు ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు కమల్. లోపల రుక్కు చాలా సైలెంట్గా ఉంది. ఏంటి కమల్ ఇది? నేను 4 రోజులు లేకపోతే ఇల్లంతా ఇలా చిందరవందరగా చేస్తావా అంటూ ఇల్లంతా సర్దుకుంది. రుక్కు మామూలుగానే ఉండడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు కమల్. ప్రస్తుతం పద్మ, సత్యనారాయణ రుక్కుకి యాక్సిడెంట్ అయ్యింది అన్న సంగతి తెలిసి హుటాహుటిన బయలుదేరి వచ్చేశారు. వాళ్ళని చూడగానే కమల్కి ఇంకా బాధ ఎక్కువైంది. అయినా కూడా సుభద్ర ఒడిలోనే పడుకొని ఉన్నాడు. కనీసం వాళ్ళ వైపు చూడనైనా చూడలేదు. అలా ప్రాణం లేని మనిషిలా పడి ఉన్నాడు. డాక్టర్ వచ్చారు. రుక్మిణి మామూలు రూమ్కి షిఫ్ట్ చేశారు. రుక్మిణిలో అసలు చలనం లేదు. బెడ్ మీద జీవచ్ఛవంలా పడుకొని ఉంది. పద్మ, సత్యనారాయణకి కూడా రుక్మిణిని చూడగానే దుఃఖం ఆగలేదు. పొద్దున్నుంచి ఎవరూ ఏమీ తినకపోవడంతో సత్యనారాయణ అందర్నీ బ్రతిమిలాలి క్యాంటీన్కి తీసుకెళ్లాడు. కమల్ని ఎంత బ్రతిమిలాడినా కించెత్తు కూడా కదలలేదు. ఇంకా చేసేదేమీ లేక వాళ్లే వెళ్లారు. కమల్ రుక్కు బెడ్ పక్కన కూర్చొని తననే చూస్తున్నాడు. రెప్ప వేస్తే రుక్కు ఎక్కడ దూరం అవుతుందో అన్నట్టు రెప్ప వేయడం కూడా మానేశాడు. అప్పుడే రౌండ్స్కొచ్చిన సత్య కమల్ని చూసి నవ్వుతూ వచ్చి అతని పక్కన కూర్చుంది. హాయ్ కమల్, ఎలా ఉంది మీ రుక్మిణికి ఇప్పుడు అంటూ అడిగి అక్కడే ఉన్న రుక్మిణి రికార్డ్స్ చెక్ చేసింది సత్య. కమల్ అసలు ఏమీ మాట్లాడలేదు. ఆ రిపోర్ట్స్ చెక్ చేసి కమల్ వైపు చూసి, చూడండి కమల్, రుక్కు మనలో లేకపోయినా మనం మాట్లాడేది వినిపిస్తుంది. మీరేం చెప్పినా వింటుంది, కానీ సమాధానం ఇవ్వలేదు. అయితే మీ పేరెంట్స్ చెప్పారు మీరిద్దరు ఫ్రెండ్స్ అంట కదా. నిజంగా మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నాకు ఇలాగే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. తను కేవలం నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు, అమ్మ, నాన్న, ఇంకా నా భర్త కూడా అంటూ ఆపేసింది సత్య. అంటే ఆయన ఇప్పుడు లేరా అంటూ అడిగాడు కమల్. లేరు, లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఎవరూ లేని నాకు అన్నీ అయ్యారు. జీవితం అంటే ఏంటో తెలుసుకునేలా చేశారు. నేను తెలుసుకునేసరికి ఆయనే లేకుండా వెళ్ళిపోయారు అంటూ కొంచెం బాధపడింది సత్య. ఐఎమ్ సారీ, మిమ్మల్ని మీ గతం అడిగి చాలా బాధ పెట్టాను అంటూ నొచ్చుకున్నాడు కమల్. ఇట్స్ ఓకే. ఆయన వెళ్ళిపోతూ నా దగ్గర మాట తీసుకున్నారు ఎప్పుడూ నవ్వుతూ ఉండమని. అందుకే ఆయన మాట నిలబెట్టడానికి ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను అని చెప్పింది సత్య. మేడం, మిమ్మల్ని చీఫ్ డాక్టర్ గారు రమ్మంటున్నారు అని నర్స్ పిలవడంతో వెళ్తాను కమల్ గారు అని చెప్పి వెళ్ళిపోయింది. సత్య వెళ్లిన వైపే చూస్తూ ఉన్నాడు. ఎవ్వరికీ తెలియదు తనకి ఇంత చేదు గతం ఉంది అని. కానీ తన గతం కూడా చాలా బాధగా ఉంది. నిజం, మనం ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో. నో, ఆ ఆలోచన కూడా రాకూడదు. రుక్కుకి ఏమీ కాదు, నా రుక్కుకి అసలు ఏమీ కాదు అని గట్టిగా అనుకున్నాడు మనసులో. మళ్ళీ గత గుర్తులు కమల్ మెదడులో చేరాయి. కమల్ రుక్కు ప్రోత్సాహంతో ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయ్యాడు. ఈసారి ఇంకా మనసులో తెలియని కొత్త ఉత్సాహం. మెయిన్స్ కూడా క్వాలిఫై అవుతాను అన్న నమ్మకం కమల్ మనసులో బలంగా నాటుకుపోయాయి. కానీ రుక్కు కమల్ మనసులో ఓవర్ కాన్ఫిడెన్స్ ని తీసేసి ఇంకా బాగా ప్రిపేర్ అయ్యేలా చేసింది. మెయిన్స్ కూడా రాశాడు. అప్పుడు కమల్కి అర్థమైంది ఏంటి అంటే, ఏ రోజు రుక్కు తనని ఫ్రెండ్ గానే చూసింది తప్ప తనని ప్రేమించలేదు అని. కమల్ కూడా రుక్కు మీద ప్రేమ అనే భావన తొలగించి తనకి మంచి ఫ్రెండ్ లాగా ఉండేవాడు. ఇంకా మెయిన్స్ చెక్ చేసుకున్నాడు. ఎంత కాదనుకున్నా తను క్వాలిఫై అవుతాను అన్న నమ్మకం కుదిరింది కమల్కి. దానితో వదిలేయకుండా రుక్మిణి కూడా గ్రూప్స్ కి ప్రిపేర్ చేయించేవాడు. తను కోచింగ్ సెంటర్లో తీసుకున్న ట్రైనింగ్తో రుక్కుని ప్రోత్సహించేవాడు. ఖాళీగా ఉండకుండా సాయంత్రం పిల్లలకి ట్యూషన్స్ చెప్పేవాడు. మెయిన్స్ రిజల్ట్స్ రోజుల్లోనే రానే వచ్చింది. ఉద్యోగం వస్తుందని నమ్మకం ఉన్నా మనసులో ఎక్కడో కొంచెం భయం. రుక్కు ఈరోజు రిజల్ట్స్ అని గుడికి వెళ్ళింది. 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకోవడంతో టీవీలో రిజల్ట్స్ రిలీజ్ చేశారు అని చూడగానే కమల్ చేతిలో ఫోన్ మీదికి వెళ్ళిపోయాయి. టకటగా రిజల్ట్స్ చెక్ చేసుకున్నాడు. తనకి వచ్చిన రిజల్ట్స్ చూడగానే ఒక్కసారిగా ఆనందం ఆగలేదు. రుక్కు వచ్చేదాకా ఆగలేక ముందే గుడికి వెళ్ళిపోయాడు. దారిలో మార్వాడి దగ్గరకు వెళ్లి తాకట్టు
తాకట్టులో ఉన్న రుక్కు చైన్ విడిపించాడు. అప్పుడే ప్రదక్షిణ ముగించుకొని బయటికి వస్తున్న రుక్కును చూసి తన దగ్గరికి ఒక్క ఉదుటున వెళ్ళాడు. రుక్కు, నాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది అని ఆనందంగా తన ఫోన్ తీసి రుక్కుకి చూపించాడు. రుక్కు కూడా ఆనందంలో తేలిపోతోంది. కంగ్రాట్స్, నువ్వు సాధించావు అని అంది. లేదు రుక్కు, ఇదంతా నీదే. నువ్వే లేకుంటే నేను ఇంతవరకు వచ్చేవాణ్ణే కాదు. థ్యాంక్స్ రుక్కు. రుక్కు, నిన్నొకటి అడగాలి అనుకుంటున్నాను. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, లేదా ఒక ఫ్రెండ్ లాగా భావించి ఇదంతా చేశావా? రుక్కు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉంది. రుక్కు, ఏంటి మాట్లాడావు? నువ్వేం చెప్పినా నేను పాజిటివ్గా తీసుకుంటాను. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు అంటుండగా రుక్కు రోడ్ అవతలి వైపు ఉన్న ఐస్ క్రీం పార్లర్ వైపు చూసింది. కమల్, నాకు ఐస్ క్రీం కావాలి అంటూ అటు చూపించి అడిగింది. కానీ కమల్కి అప్పుడే ఫోన్ రావడంతో అటువైపుకు తిరిగి ఉండి అది పట్టించుకోలేదు. ఇంకా రుక్కునే ఐస్ క్రీం తేవడానికి వెళ్ళింది. ఐస్ క్రీం తీసుకొని రోడ్ క్రాస్ చేస్తుంది రుక్కు. ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగేసరికి రుక్కు కనిపించలేదు కమల్కి. ఒక్కసారిగా భయం వేసి చుట్టూ చూశాడు. ఐస్ క్రీం చేతిలో పట్టుకొని నేనిక్కడున్నాను అంటూ చేయి ఊపింది. కమల్ రుక్కును చూసి నవ్వి రా అని పిలిచాడు. రుక్కు రోడ్డు క్రాస్ చేసి వస్తుంటే క్షణంలోనే కార్ స్పీడ్గా వచ్చి రుక్కుని గుద్దింది. క్షణకాలంలోనే రోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉంది. కమల్ తేరుకొని చూసేసరికి అంబులెన్స్ మీద రుక్కుని ఎక్కిస్తున్నారు. కమల్ పరుగున వచ్చి అంబులెన్స్లో కూర్చున్నాడు. అంబులెన్స్లో నర్స్ ఏంటో అడుగుతుంది. అవేమీ వినిపించడం లేదు కమల్కి. అంతా బ్లాంక్గా ఉంది. రుక్కునే చూస్తున్నాడు. తన ప్రమేయం లేకుండా కన్నీరు కారిపోతున్నాయి. రుక్కు అంటూ గట్టిగా అరుస్తూ పైకి లేచాడు కమల్. ఎదురుగా అప్పుడే క్యాంటీన్ నుండి వచ్చిన సుభద్ర, పద్మ వచ్చి కమల్ని పట్టుకున్నారు. బెడ్ మీద ఇంకా స్పృహ లేకుండా పడి ఉన్న రుక్కుని చూసి వెళ్లి తన పక్కన కూర్చున్నాడు. ఒక్కసారిగా గత జ్ఞాపకాలు వదిలి నిజంలోకి వచ్చాడు. బెడ్ మీద నిర్జీవంగా ఉన్న రుక్కుని చూస్తూ అలా ఉండిపోయాడు. వెంటనే ఇందాక సత్య చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. మనం ఏం మాట్లాడినా ఆ మాట రుక్కుకి తెలుస్తుంది కానీ స్పందించలేదు అని. రుక్కు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. రుక్కు, ఇలా చూడు, నాకంతా తెలుసు. నీకు నేనంటే ప్రేమ లేదు అని కూడా తెలుసు. నువ్వు ఇదంతా చేసింది కేవలం నేను, నా ఫ్యామిలీ బాగుండాలని మాత్రమే చేశావు. నాకంతా తెలుసు. అయినా కూడా ఈ విషయం చెప్పడానికి నువ్వెందుకు భయపడ్డావు? నేనేమైనా అనుకుంటాను అనే కదా. నేనేమీ అనుకోను రుక్కు. నాకు నీ మీద ఉన్నది జస్ట్ ఇన్ఫాచ్యుయేషన్ అంతే. అప్పుడంటే ప్రేమకి, ఆకర్షణకి తేడా తెలియక నీతో అలా అన్నాను. కానీ ఇప్పుడు నాకు తేడా తెలిసింది. నేనిప్పుడు నిజంగా ఒకరిని ప్రేమిస్తున్నాను రుక్కు. అది ఎవరో తెలుసా? సత్య. అదే డాక్టర్ సత్య. ఇందాక నాతో మాట్లాడింది కదా, తనే. కానీ నా లైఫ్లో మాత్రం నువ్వెప్పటికీ చెరిగిపోని సంతకం చేసి వెళ్ళావు. అయినా నువ్వు నా వల్ల కాదా ఈరోజు ఇలా ఇక్కడ పడి ఉన్నావు? నీకేమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది. నిజంగానే నీకు నాకన్నా మంచి పెళ్లి కొడుకుని చూసి పెళ్లి చేస్తాను. కోటీశ్వరుణ్ణి తీసుకొని వస్తాను. నేను నీకు నీ కంట్లో నీళ్లు రాకుండా చూసుకునేవాడు. నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలి. అతను ఇంకా చాలా అందంగా ఉండాలి. ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. నీ భర్త కావాలి అంటే ముందు నాకు నచ్చాలి. నిన్ను బాగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకు కలిగితేనే నిన్నతనికిచ్చి పెళ్లి చేస్తాను. సరేనా రుక్కు? నీకు తెలుసా, నీకు బాగవ్వాలి అని మన ఇంటి ఓనర్ వాళ్ళ అమ్మగారు గుడిలో ఏదో మొక్కు కూడా మొక్కుకున్నారంట. వాళ్ల కోసమైనా నువ్వు త్వరగా లేవాలి అంటూ రుక్కు తల నిమిరాడు కమల్. రోజులు గడుస్తున్నాయి. రుక్కులో ఎలాంటి కదలిక లేదు. రోజులు నెలలయ్యాయి. 2 నెలలు గడిచాయి. రుక్కులో ఎలాంటి చలనం లేదు. అందరి మనసులో రుక్కు ఇంకా తిరిగి రాదు అని అనుకున్నారు. డాక్టర్ కూడా ఇంకా ట్రీట్మెంట్ అనవసరం, రుక్కు ఆర్గాన్స్ డొనేట్ చేయాలని చెప్పారు. అందరూ ఆ పని చేయడానికి ఒప్పుకున్నారు. కనీసం రుక్కు చనిపోయినా తన ఆర్గాన్స్ ఒకరికి ప్రాణం పోస్తాయి అంటే అంతకన్నా ఇంకేం కావాలి అన్నారు. ఇదే విషయాన్ని కమల్తో చెప్పారు. అయితే కమల్ దీనికి ఒప్పుకోలేదు. అందర్నీ కొట్టినంత పని చేశాడు. మీ ఎవ్వరికి రుక్కు అక్కర్లేదనుకుంటే వెళ్ళిపోండి. నాకు రుక్కు బతుకుతుంది అని నమ్మకం ఉంది. ఒకవేళ రుక్కు బతికితే మీ దగ్గరికి తీసుకొస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చేతులు జోడించాడు కమల్. ఇంకా కమల్ మాట వినడు అని కమల్ని రుక్కుని వదిలేసి వెళ్ళిపోయారు అందరూ. సత్య ఒక్కది హాస్పిటల్లో కమల్కి తోడుగా ఉండేది. కమల్ గురించి అన్నీ చూసుకునేది.
కమల్ కూడా సత్యతో చాలా చనువుగా ఉండేవాడు. ఇద్దరూ కలిసి భోజనం చేయడం, రుక్కు దగ్గర ఉన్నప్పుడు ఇంకా దగ్గరగా కూర్చొని మాట్లాడుకోవడం. సత్య కూడా కమల్ గురించి ప్రతి విషయం ఆచితూచి చూసుకునేది. కమల్ని కంటికి రెప్పలా చూసుకునేది. కమల్కి తనే లంచ్ అన్ని తీసుకొని వచ్చేది. తను కూడా రుక్కు బతుకుతుంది అని నమ్మకంగా ఉండేది. కమల్కి ఎప్పుడూ ధైర్యం చెప్తూ ఉండేది. కమల్ సత్యతో అన్ని పంచుకునేవాడు. రుక్కు కమల్ విషయాలు అన్నీ చెప్పాడు, కానీ రుక్కుని ప్రేమించిన విషయం చెప్పలేదు. కమల్ చెప్పేవన్నీ చాలా ఓపికగా వినేది. ఓపి అయిన వెంటనే కమల్ దగ్గరికి వచ్చేది. ఇంకా కమల్ అమ్మా నాన్న, రుక్కు అమ్మా నాన్న అయితే కమల్ని చూసి చాలా బాధపడేవారు. ఎలాగూ రుక్కు బ్రతకదు అనుకున్నవారు ఇంకా కమల్ కూడా ఏమైపోతాడో అని ఇంకా బాధగా ఉన్నారు. ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళని కలవడానికి ఇష్టపడేవాడు కాదు. వాళ్ళు కన్సెంటీతోనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లేవారు. ఇది ఇలా ఉండగా ఇంకో వారం రోజుల్లో కమల్ని ఐఏఎస్ ట్రైనింగ్కి రమ్మంటూ ఆర్డర్స్ వచ్చాయి. అందరికీ కమల్ వెళ్తాడో లేదో అని భయంగా ఉంది. వెళ్ళకపోతే ఇప్పటి వరకు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే. అర్జున్, సుభద్ర ఇద్దరూ హాస్పిటల్కి వెళ్లారు కమల్ని ఒప్పించడానికి. కమల్, ఇటు చూడు, నీ ట్రైనింగ్ ఆర్డర్స్. నువ్విప్పుడు వెళ్ళకపోతే నీకెంత బాధ కలుగుతుందో తెలియదు, కానీ రుక్కు మాత్రం తన వల్లే నీ కెరియర్ పోయింది అని చాలా బాధపడుతుంది. నీ ఇష్టం మరి అని చెప్పి ఇద్దరూ వెళ్ళిపోయారు. కమల్ ఆ ఆర్డర్ పేపర్స్ ని తీసుకుని రుక్కు దగ్గరికి వెళ్ళాడు. చూడు రుక్కు, ఇవేంటో తెలుసా? నా ట్రైనింగ్ కి ఆర్డర్ పేపర్స్. నేను వెళ్తాను రుక్కు, కానీ నిన్నిక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. పోనీ వెళ్ళొద్దులే అనుకుంటే నీకన్నా నాకు ఉద్యోగం ఏమీ ఎక్కువ కాదు రుక్కు, కానీ నేను వెళ్ళకపోతే నువ్వే బాధపడతావు. అందుకనే వెళ్తాను రుక్కు. నిన్ను చూసుకోమని సత్యాకి చెప్తానులే. సత్య నిన్ను బాగా చూసుకుంటుంది రుక్కు, నాకు ఆ నమ్మకం ఉంది. ఎంతైనా నాకు కాబోయే భార్య కదా, నేను చెప్పిన మాట జవదాటదు. అవును, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ట్రైనింగ్కి వెళ్లేలోగా సత్యకి నా మనసులో మాట చెప్పేస్తాను, సరేనా? మరి నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు అంటూ రుక్కు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు కమల్. థ్యాంక్స్ రుక్కు, నాకెప్పుడు నీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలి. నువ్వు లేకపోతే నేను లేను రుక్కు, జీరో. అదే నా పక్కన నువ్వుంటే నేనెప్పుడు హీరోనే. నిజంగా నిన్నెవరు చేసుకుంటారు, కానీ అతను నిజంగా లక్కీ రుక్కు. ప్రపంచంలో అతనికన్నా అదృష్టవంతుడు ఉండడేమో. ఆ అదృష్టం నాకు లేదు రుక్కు. నువ్వెప్పుడు నాకంత హైట్లో ఉంటావు. నిన్ను నేను అస్సలు అందుకోలేను రుక్కు అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్తుండగా అక్కడికి వచ్చింది సత్యం. సత్యం చూడగానే కమల్కి ఒళ్ళంతా పులకరించినట్టు అయింది. ఏదో తనలో తానే సిగ్గుపడిపోతున్నాడు. గోర్లు గిల్లుకుంటున్నాడు. ఏంటి కమల్, అన్ని మెలికలు తిరుగుతున్నావు, ఏంటి సంగతి అంటూ కళ్ళెగిరేసింది సత్యం. కమల్ రుక్కు చెవి దగ్గరికి వెళ్ళి, రుక్కు, నేను సత్యకి మనసులో మాట చెప్పేస్తాను అని చెప్పాడు. ఓహో, ఏంటి కమల్, ఏమైనా సీక్రెట్సా? ఉంటే మాట్లాడుకోండి, నేను వెళ్ళిపోతాను అంటూ పైకి లేవబోయింది. వద్దు సత్య, నీతోనే చాలా పనుంది, నువ్వు కూర్చో అన్నాడు. నాతోనా? ఏంటా పని అని అడిగింది సత్యం. సత్య, నీతో ఒక విషయం చెప్పాలి. ఐ లవ్ యూ సత్య. నీకు ఇంత అర్జెంట్ ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, నేను నెక్స్ట్ వీక్ ట్రైనింగ్కి వెళ్తున్నాను. అందుకే ఇప్పుడే నీకు విషయం చెప్పేశాను. నీకు పెళ్ళయింది, నాకన్నా వయసులో పెద్దదానివి, సమాజం ఊరుకోదు. ఇలాంటి మాటలేమీ వద్దు. మనం పెళ్లి చేసుకొని సమాజానికి మంచి సందేశాన్ని ఇద్దాం. ఏమంటావు అంటూ చెప్పాడు కమల్. సత్య ఏమీ మాట్లాడకుండా వెళ్ళి కమల్ని హత్తుకుంది. ఐ లవ్ యూ కమల్, ఐ లవ్ యూ టూ. నిన్ను మొదటిసారి చూసినప్పుడు నేను నిన్ను ప్రేమించాను. నీకు ఏం సంబంధం లేకపోయినా రుక్కుని కంటికి రెప్పలా చూసుకున్నావు. నాకు నువ్వు ఇంకా నచ్చావు. నేను నీకు ఈ విషయం చెప్పాలి అనుకున్నాను, కానీ నాకు ఇంతకు ముందే పెళ్ళయింది అని గుర్తుకు వచ్చి నువ్వు ఏమంటావో అని ఆగిపోయాను అని కమల్ని ఇంకా గట్టిగా హత్తుకుంది సత్యం. రుక్కుకి వాళ్ళ మాటలు లీలగా వినిపిస్తున్నాయి. గుండెల్లో చాలా బాధగా ఉంది. కమల్ని తన నుంచి ఎవరో దూరంగా లాగేసుకుంటున్నట్టు అనిపిస్తుంది రుక్కుకి. నీకు నాకు ఏం సంబంధం లేదా కమల్ అని అడగాలని ఉంది, కానీ గొంతు పెగల్చలేకపోతుంది. దేవుడా, నేను కమల్ని ప్రేమించాను, ఆ విషయం తనకి చెప్పాలా? చెప్పి ప్రశాంతంగా చచ్చిపోతాను అంటూ
తన చివరి కోరికగా మనసులో దేవుణ్ణి వేడుకుంది రుక్కు. తన కన్నీరు ఆగట్లేదు. శక్తి అంతా కూడగట్టుకొని ఒక్కో అవయం కదలడానికి ట్రై చేస్తుంది. తన వల్ల కావట్లేదు. కంట్లో నుంచి కన్నీరు జలజలా కారిపోతుంది. అయ్యో, ఆ రోజు కమల్కి నిజం చెప్పి ఉండాల్సింది అని రుక్కు బాధపడుతుంది. రుక్కు ఇంత బాధపడుతున్నా ఇవేమీ పట్టనట్టు ఉన్నారు కమల్, సత్య. ఇద్దరిని అంత దగ్గరగా చూసి ఇంకా బాధగా ఉంది రుక్కుకి. అతి కష్టం మీద ఎడమ చేయి కదిపి పక్కనే ఉన్న బాటిల్ కింద పడేసింది. అది కూడా పట్టించుకోవట్లేదు కమల్. సత్య ఇద్దరు గాఢంగా కౌగిలించుకున్నారు. రుక్కు నోరు మెదపడానికి ట్రై చేస్తుంది. అతి కష్టం మీద కమల్ అని పలికింది. కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇంకొంచెం గట్టిగా కమల్, ఐ లవ్ యూ అని పలికింది. ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చి రుక్కు వైపు నవ్వుతూ చూశారు. రుక్కు కళ్ళు తెరిచి పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది. ఉండు రుక్కు అని రుక్కుని పైకి లేపి బెడ్ వాల్కి ఆనించాడు కమల్. రుక్కు కమల్ కళ్ళల్లోకి చూస్తుంది. కమల్, ఐ లవ్ యూ అని చెప్పింది. కమల్ ఏమీ మాట్లాడలేదు. కమల్, ఏమీ మాట్లాడవేంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ కమల్ కాలర్ పట్టుకుంది. కమల్ నవ్వుతాడు. రుక్కుకి చిర్రెత్తుకొచ్చింది. ఏంట్రా, నేను ఇలా గంతు దించుకొని అరుస్తుంటే నీకు చెవులు దొబ్బాయా ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? నన్ను ముందెందుకు ప్రేమించావురా? నేను అడిగానా నిన్ను ప్రేమించమని? నీకోసం నేనంత చేస్తే నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా ఏంటి? నీకు నా కమల్ కావాలా? నిన్ను అంటూ సత్య మీదికి పక్కనే ఉన్న బాటిల్ పైకెత్తింది రుక్కు. కమల్ రుక్కు చేతిని పట్టుకున్నాడు. బాబోయ్ కమల్, నన్ను చంపేసేలా ఉంది, నేను తర్వాత వస్తాను అని బయటికి వెళ్లిపోయింది సత్యం. కమల్ వైపు చూసి ఏడుపు స్టార్ట్ చేసింది రుక్కు. కమల్ షర్ట్ పట్టుకొని అతని గుండెల్లో ఒదిగిపోయింది. చిన్న పిల్లల ఏడుస్తోంది. కమల్ రుక్కు తల నిమురుతున్నాడు. అలా నిమురుతున్న చేతిని విసిరి కొట్టింది రుక్కు. కమల్ నవ్వుతూ రుక్కు దగ్గరికి రాబోయాడు. దగ్గరికొస్తే చంపేస్తాను అని కత్తి చూపించింది రుక్కు. కమల్ నవ్వుకున్నాడు. ఏంటి, నీకు నా బాధ చూసి నవ్వొస్తుందా? అయినా నేను అడిగానా నిన్ను ప్రేమించమని? నువ్వే కదా ముందు ప్రేమించావు అంటూ ఉండగా కమల్ పెద్దగా నవ్వాడు. ఏంటి రుక్కు, పొద్దు పొద్దున్నే జోకులు? నువ్వు ఇప్పుడు చెప్పమ్మా, నేను ముందు ప్రేమించానా నిన్ను? ఏది ఇటు చూసి చెప్పు అంటూ రుక్కు మొహాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు కమల్. రుక్కు ఏడుస్తూ కమల్ కళ్ళల్లోకి చూసింది. కమల్ రుక్కు కళ్ళు తుడిచి, నాకు ఆంటీ అంతా చెప్పారు. మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని దొంగలా నా వెనుక ఇంత గలాట చేశావా? 1 నెల క్రితం. ఎందుకురా? ఎన్ని రోజులింకా దాన్ని పట్టుకొని అలా వేలాడతావు? ఇక్కడ దానికోసం మేమంతా ఉన్నాం కదా. నువ్వెళ్ళు, నువ్వింకా ఇక్కడే ఉంటే నీ జీవితం పోతుందిరా అంటూ తల నిమిరింది సుభద్ర. అంటే నేను రుక్కుని ప్రేమిస్తున్న విషయం తనకి చెప్పకుండా ఉన్నా సరిపోయేదేమో ఆంటీ. అయినా నన్ను ప్రేమించకపోయినా నా కోసం అంత చేసిన తనకి నేనేం చేశానా ఆంటీ? నా వల్లే ఇలా అయిపోయింది రుక్కు, నా వల్లే ఇలా ఉంది అంటూ బాధపడ్డాడు కమల్. ఊరుకో కమల్, నీకో విషయం తెలుసా? రుక్కుకి నువ్వంటే చాలా ఇష్టం రా. ఇష్టం అంటే మామూలు ఇష్టం కాదు, ప్రేమ. అది వాళ్ళ నాన్న ఇష్ట ప్రకారమే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అందుకే నిన్నెప్పుడూ ఎంకరేజ్ చేసింది అంటూ చెప్పింది సుభద్ర. ఆంటీ, నిజమా? రుక్కుకి నేనంటే ఇష్టమా? మీకెప్పుడు చెప్పింది ఆంటీ? కమల్, నేను దాని అమ్మని, నాతో అన్నీ పంచుకునేది కమల్. ఆడపిల్లకి నాన్న దగ్గర ఎంత చనువు ఉన్నా కొన్ని విషయాలు అమ్మతోనే పంచుకుంటారు అంటూ తల నిమిరింది సుభద్ర. ప్రస్తుతం దొంగ పిల్ల, మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని పైకి మామూలుగా ఎలా ఉన్నావు నువ్వు? మామూలు అవుతావు అని నేను సత్య ఆడిన డ్రామా ఇదంతా. నిన్ను బాధ పెట్టుంటే సారీరా, కానీ నువ్వు మామూలుగా అయ్యావు. అది చాలు నాకు. ఉండు, ఈ విషయం మీ అమ్మా నాన్నలకి, మా అమ్మ నాన్నలకి చెప్పాలి అంటూ హడావిడిగా జేబులో ఫోన్ తీశాడు కమల్. కమల్, ఇలా రా అంటూ చేతులు చాచింది రుక్కు. కమల్ రుక్కు దగ్గరికి వెళ్ళాడు. రుక్కు వచ్చి కమల్ని కౌగిలించుకొని అతని పెదాలు అందుకుంది. ఇలా ఇద్దరు ఒకరి మీద ఒకరి ప్రేమని తెలియజేసుకొని ఇంట్లో వాళ్ళ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నారు. రుక్కు కూడా కమల్ తోడ్పాటుతో గ్రూప్ బి పరీక్షలు రాసి మంచి ఉద్యోగంలో జాయిన్ అయింది. ఇద్దరు వాళ్ళ అమ్మా నాన్నల్ని ప్రేమగా చూసుకుంటూ మధ్యలో చిన్న చిన్న చిరు బుర్రులు ఆడుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. సమాప్తం.